చెప్తున్నాను. ఈరోజు మేడే SEZలతోటి ఉన్న మన యలమంచిల నియోజకవర్గం అచ్యుతాపురం SEZ ఉన్న ప్రాంతం ఇది. అచ్యుతాపురం SEZ ఉన్న ప్రాంతం ఇది. వేలాది మంది కార్మికులు, చాలా మందికి ఉపాధికి కల్పిస్తున్న SEZ ఇది. అనేక పరిశ్రమలు, మీకు కార్మికులందరికీ, ఉత్తరాంధ్ర కర్షకులకి, రైతాంగానికి, ఆ మేడల పైన అక్కడి నుంచి చేతులు ఊపుతున్న భవన నిర్మాణ కార్మికులందరికీ, ప్రతి ఒక్కరికి, కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు. నువ్వేమో నా ప్రాణం అని చెప్తున్నావు, మీరు నా ప్రాణం అని చెప్తున్నావు. శేషేంద్ర గారు నాకు ఇష్టమైన కవి. మేడే అంటే కర్షకుల గురించి, శ్రామికుల గురించి మాట్లాడతా, ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళిపోతూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు దేశమంతా కష్టపడుతూ ఉంటారు. ఉత్తరాంధ్ర భవన నిర్మాణ కార్మికులు, వారి గురించి, కర్షకుల గురించి, శ్రామికుల గురించి ఆయన అన్న మాటలు తెలియజేస్తాను. నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు. నా బతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నా. వేళ్లు కాళ్ళై నడిచే చెట్టు మనిషి. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది. కానీ మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని, మనకి ఉపాధి అవకాశాలు లేని, కండలను కరిగించి శక్తిని ధారపోస్తున్న సమాజానికి శక్తిని ధారపోస్తున్న శ్రామికులు, కర్షకులు ఛిద్రమైపోతుంటే వారి గురించి రాసిన మాటలు. వారి అందరికీ నేను అచ్యుతాపురం జంక్షన్ నుంచి రాష్ట్రం మొత్తం కార్మికులకి, కర్షకులకి, కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర తిరుగుబాటుకి సంకేతం. దమ్మున్న ప్రాంతం ఇది, కొట్లాడే ప్రాంతం ఇది. యువతున్నారు. చాలాసార్లు మీకు చెప్తా, యువతరానికి ఇక్కడ ఎన్ని మానవ వనరులు ఉన్నాయి. ఒక దేశపు, మొన్న NDA మీటింగ్లో ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలు, కలల ఖనిజాలు, కలల ఖనిజాలు, కలల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి యువత కోసం నిలబడటానికి నేను వచ్చాను. అలాంటి యువత కోసం నిలబడటానికి వచ్చాను. మీకు మనకి జాబ్స్ లేవు, మీకు అన్ని రకాల ఉపాధి అవకాశాలు లేవు. మరి ఎవరు పని చేస్తారు? నేను వచ్చేసి ప్రతిసారి ఎన్నికల్లాగా అందరిలాగా వచ్చి నేను చెప్పి వెళ్ళిపోవడానికి రాలేదు. దశాబ్ద కాలంగా పార్టీని నడుపుతున్నాం. ఓడిపోయిన వాడిని. ఎందుకు నిలబడి ఉన్నాను? నా కోసం మీరు నిలబడి ఉన్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఓటమి నాకు ఎప్పుడు కలగల. ఎంతసేపు కష్టం, పోరాటమే తెలుసు. చెగువేరాని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, మన ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన శ్రీ వారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం. నేను వచ్చింది కూడా ఈ రోజున మన విజయ్ కుమార్ని గెలిపించమని, కేవలం గెలిపించమని కోరడానికి రాలా. సీఎం రమేష్ గారిని కేవలం గెలిపించమని రావడానికి కోరలా. నేను మీకు ఏం చేయబోతాం, సీఎం రమేష్ గారు మన కోసం ఏం చేస్తారు, సుందరపు విజయ్ కుమార్ గారు ఏం చేస్తారు, నేను వారికి ఒకటే చెప్తాను. మీ అందరికీ హామీ ఇస్తున్నా, నేను పని చేస్తా, అందరి చేత పని చేయిస్తాను.
మీకు యువత అందరూ పోయినసారి అమ్మా నాన్న లేని బిడ్డలమ్మా నాకు ఓటేయండి అమ్మా, ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా, ఒకే ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు. పాపం జగన్ కూడా తప్పేం అడగల. జగన్ కూడా పాపం ఎక్కువే అడగల. తోసుకోకండి, జగన్ కూడా తప్పేం అడగల. తను అడిగింది ఒక ఛాన్స్, మీరు ఇచ్చేశారు. ఒక ఛాన్స్ చాలు, ఇంకా ఒక ఛాన్స్ చాలు. ఇంకో ఛాన్స్ ఇస్తారా మీరు? ఇంకో ఛాన్స్ ఇస్తారా? ఇంకో ఛాన్స్ ఇస్తారా జగన్కి? చాలు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా చేశాడో చూశారు. ఒక ఛాన్స్ కానీ ఇప్పుడు నేను అడుగుతుంది, ఈసారి మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండి. జనసేనకి ఛాన్స్ ఇమ్మని అడగట్లా, పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇమ్మని అడగట్లా, సీఎం రమేష్ గారికో సుందరపు విజయ్ కుమార్ గారికో ఛాన్స్ ఇమ్మని అడగట్లా, తెలుగుదేశం పార్టీకో కూటమికో ఛాన్స్ ఇమ్మని అడగట్లా. మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్ మీరు తీసుకోండి.